అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 మే 27 అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల సంబంధంలో ఈరోజు కొత్త మలుపు వస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు బంధువులతో సంతోషంగా గడుపుతారు. మేషరాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. మేషరాశి వారికి ఏదైనా వివాదం పెండింగ్లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. ఈరోజు వ్యాపారులు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఒకేసారి అనేక పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారులు ఈరోజు చాలా విషయాలలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా ఈరోజు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే వారి విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే అది సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకొని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు ఎవరికైనా అప్పు ఇవ్వదలుచుకుంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ ఆరాధన చేయటం ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. మీరు ఏదైనా ఒక పని ప్రారంభించినట్లయితే మీరు దానిలో నిరాశ చెందుతారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు ఈరోజు ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు ఆంజనేయ స్తోత్రం చదవటం ఉత్తమం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళికల నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువులు, ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. సింహరాశి వారు మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి. లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈరోజు మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. సంతానం నుండి ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. సింహరాశి వారు శని ధ్యానం చేయటం శుభప్రదం. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి జాతకులు. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి.
ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరుతుంది. సీనియర్ అధికారుల నుంచి మీకు మద్దతు, పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా తప్పకుండా తీసుకోండి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. కన్యా రాశి వారు ఈరోజు గణపతి ధ్యానం చేయటం శుభప్రదం. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతుంటే వారు దానిలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఆ పరీక్షలో విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగటంతో మీ అన్ని పనుల్లో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి. లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. తులారాశి వారు ఈరోజు శివస్తోత్రం చదవటం ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఆంజనేయ స్వామి స్తోత్రం చదవటం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినవచ్చు. అది మిమ్మల్ని ఇంకా సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన పడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ధనస్సు రాశి వారు ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయటం శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈరోజు వారి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు గతంలో కార్యాలయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే దాని నుండి మీరు పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మరొక ఆఫర్ రావచ్చు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించాలంటే బాగా కష్టపడవలసి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవటం శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు వినవచ్చు. మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. కుంభరాశి జాతకులు ప్రతిరోజు శని ధ్యాన శ్లోకం పఠించాలి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి జాతకులు ఈరోజు అనేక కష్టాలు ఎదుర్కోబోతున్నారు. మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయం వివాదం ఉండవచ్చు. ఈ సమయంలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఈరోజు మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధమైన సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడా మీరు గడుపుతారు. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈరోజు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారు ప్రతిరోజు శివ ధ్యాన శ్లోకం కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణ కానీ చేయటం ఉత్తమ ఫలితాలనిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.